ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. క్షేమముగా ఉన్నారు? జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ, GPS రాబిన్సన్ ఫేస్బుక్ లో ఉన్న ప్రియ కుటుంబములారా, మీకు ఈ 4వ తేదీ దేవుని యొక్క వాక్యం అందిస్తున్నాను. ఆమేన్. ఆయన వాక్యములో కట్టబడి ఆ వాక్యము ప్రకారము జీవించేటువంటి బిడ్డలు శ్రేష్టమైన వారు. ఈ రోజుకు సంబంధించిన దేవుని మాట ఏమిటి తెలుసా? చదువుతున్నాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం సెలవిస్తుంది, అందుకైన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. ఆమేన్. సాతానుని ఎదిరించేటువంటి నంబర్ 1 ఆయుధం అభిషేకం. ప్రియులారా, ఆత్మలో నింపబడి ప్రార్థించే వారిని చూస్తేనే వాడు వణుకుతాడు. రెండవది ఏమిటి? వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఉదాహరణకు ప్రభువైన యేసుక్రీస్తు సాతాన్ని జయించాడే. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు, ఆయన ఆకలితో ఉన్నప్పుడు వాడు వచ్చాడు. వాడు ఎప్పుడు మన దగ్గరికి వచ్చాడంటే మనం ఉన్నప్పుడే వస్తాడు. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన, భోజనం వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అలాగైతే మీరు ప్రతి దినము బైబిల్ రీడింగ్లో గమనముగా ఉండాలి, చదవాలి. సరేనా? రెండవది విశ్వసించండి. మూడవది ధ్యానించాలి. సరేనా? ఈ 3 మొదట చదవాలి, రెండవది విశ్వసించాలి, మూడవది ధ్యానించాలి, 4వది ఒకటి ఉంది. ఏమిటి తెలుసా? పరిశోధించాలి. అవును, పరిశోధించాలి. పాత నిబంధనలో ఎలాగుంది, క్రొత్త నిబంధనలో ఎలాగుంది, అనుదిన జీవితంలో ఇంటి పని, బిడ్డల పని, వ్యాపారము, చాలా పనులు. ఉదయం లేచిన వెంటనే చాలా కమిట్మెంట్లు మీకు ఉన్నప్పటికీ వారమునకు ఒక 3 పర్యాయములు మీరు టైం తీసుకొని పరిశీలన చెయ్యాలి, పరిశోధించాలి, తరచు ధ్యానించండి. ఈరోజు చదువుకున్నటువంటి వాక్యములో ప్రభు మీ హృదయములను తాకిన మాటలను ఆ దినమంతా తరచు మాట్లాడండి. మీ నోరు తెరచి చెప్పండి, ఈరోజు ఈ వాక్కు ద్వారా ప్రభువు మాట్లాడాడని వైఫ్తో చెప్పండి, బిడ్డలతో చెప్పండి, స్నేహితులతో కూడా. ఈరోజు ప్రభు ఈ వాక్యము ద్వారా నాతో మాట్లాడాడు, నాకు బలంగా ఉంది. వారు బలహీనంగా ఉంటారు, వారి బలహీనతను మీరు జయించగలరు. కనుక వాక్యము ద్వారా, వాక్యం సెలవిస్తుంది కదా, యోహాను 6:56లో, నా మాటలు ఆత్మను జీవమునై ఉన్నవి. అభిషేకములో ప్రభు యొక్క శక్తి ఉన్నట్లుగా వాక్యములో స్పిరిట్ ఉంది. రెండవది జీవముంది. ఆమేన్. కనుకనే ఈరోజు మనం బ్రతుకుతున్నాము కదా. దేవుని యొక్క వాక్యములను ఆనుకొని పాత నిబంధన పరిశుద్ధులు, క్రొత్త నిబంధనలు జీవించారు. నీవు నేను అలాగే జీవిస్తున్నాం. ఇంకను దేవుని యొక్క వాక్యమును బాగా నేర్చుకోనండి, చదవండి, విశ్వసించండి, ధ్యానించండి, పరిశీలించండి. ప్రభువుకి స్తోత్రం. ప్రార్థించుదామా? అప్పగించుకొని ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన తండ్రి, ఆకాశమునకు భూమికి సర్వాధికారము కలిగిన యేసుక్రీస్తు నామములో హల్లెలూయా. ప్రభువా, వాక్యముల వలన మీ బిడ్డలను నింపండి. విగ్రహారాధకులుగా ఉన్నటువంటి అబ్రహాము ఆదికాండము 12లోనే మొట్టమొదటిసారి దర్శిస్తున్నారు. అప్పుడు మీరు చెప్పిన మాట నమ్మి అలాగే బ్లైండ్గా 75 సంవత్సరముల నుంచి 105 సంవత్సరముల వరకు వెంబడించాడయ్యా. అదే రీతిగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆ సంతతి వారందరూ మిమ్మలను ఆనుకొన్నారు. నేటి వరకు మేము మీ వాక్కును ఆనుకుంటున్నామయ్యా. వాగ్దానములు ఇచ్చే దేవా, మీ బిడ్డలను వాక్కు చేత, శక్తి చేత, కృప చేత నింపుమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవుని వాక్యము అనే ఆయుధమును చేపట్టుకొని శత్రువు క్రియలను జయించి జయము పొందుకొందుమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థనకు జవాబిచ్చిన దేవునికి కోట్ల కొలది స్తోత్రం. దేవా, మీ బిడ్డలు, వారి పిల్లల పిల్లలు, ఆ తరతరముల వరకు వారిని ఆశీర్వదించండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. వాక్యం మీ జీవితములో ఒక గొప్ప సంతోషాన్ని తెస్తుంది. ఎదుటి వారికి మీరు సంతోషంగా ఉండాలంటే, సంతోషం ఇచ్చేవారుగా మారాలంటే షేర్ చేయండి. మీ అభిప్రాయములను కమెంట్ సెక్షన్లో ధృవీకరించండి. ఒకరి కోసం ఒకరం ప్రార్థించుదాం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు
జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528336 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.